సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నివాసంలో దాదాపు 3 గంటల పాటు సాగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా పనిచేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నంద్యాల నియోజకవర్గంలో వైకాపా సంప్రదాయాలను పక్కన పెట్టేసిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ భూమా కుటుంబానికే ఇచ్చినందున ఏకగ్రీవానికి సహకరించాల్సిందిగా కోరుతూ పార్టీలను మరోసారి కోరాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. సమన్వయ కమిటీ భేటీలో గుంటూరు జిల్లా నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. మంత్రి అయ్యన్న నిర్వహించిన సమావేశానికి నేతలు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు నోరు జారడంపై చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై సహించనని స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో జరిగే విస్తృత స్థాయి సమావేశంలో ఈ అంశాలన్నింటిపై చర్చించనున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. ఇంతవరకు జరిగినటువంటి కమిటీలన్నీ కూడా పూర్తి చేయాలనేటటువంటిది చర్చకు వచ్చినటువంటి అంశం. వీటన్నిటిని కూడా 20వ తేదీలోగా పూర్తి చేసుకోవాలనేటటువంటిది నిర్ణయం. అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు ఇంకా చేరువుగా తీసుకువెళ్ళటానికి ఇంటింటికి తెలుగుదేశం అనేటటువంటి కార్యక్రమాన్ని సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి పంచాయతీ హ్యాబిటేషన్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు సాంప్రదాయాన్ని పాటించుంటే బాగుండేది. కొన్ని సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్లో ఒక సాంప్రదాయం ఉంది. ఆ విధంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు మరి అన్ని పార్టీలు కూడా విడిచిపెట్టాయి. దీన్ని అన్ని పార్టీలు పాటించి ఉంటే బాగుండేది అనేటటువంటిది సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. నంద్యాల ఉప ఎన్నికలో గెలుస్తామనేటటువంటి అభిప్రాయం కూడా మా దగ్గర ఉంది. గెలుస్తాం, తప్పకుండా ఎదుర్కొంటాం అనేటటువంటిది కూడా స్పష్టం చేస్తున్నాం. పార్టీ శ్రేణులు ఉన్నాయి. మాకు 35,000 మంది దగ్గర ఉన్నారు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా. ఈ 35,000 శ్రేణులు ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా జూలై 10వ తేదీ నుంచి 4 సెంటర్స్లో రాష్ట్రం మొత్తం మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభిస్తున్నాం.